ఫస్ట్ వీక్ 20 డిసెంబర్ 31st 22 ఏ డే వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో 31st డిసెంబర్ 2022. సో ఫస్ట్ మనం ఈ 2022ని ఎలా డివైడ్ చేస్తాము అంటే 400 మల్టిపుల్స్గా. ఎందుకు అంటే ఎవ్రీ ఫస్ట్ 1 to 400 డేస్కి 0 ఆడ్ డేస్ ఉంటాయి. సో 0 ఆడ్ డేస్ ఉండడం వల్ల ఏమంటే 400 into 0 చేస్తే మొత్తం ఎంటైర్ ఇయర్ని మనం 0 చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు 2000 ప్లస్ 22 రిమైనింగ్ 22 ఇయర్స్ ఉంటాయి. ఓకే, దీన్ని నేను 21 ఇయర్స్కి డివైడ్ చేశాను. రిమైనింగ్ 1 ఇయర్ ఏంటి జాన్ టు డిసెంబర్. ఓకే, జాన్ టు నవంబర్ కంప్లీట్ అయ్యాయి, డేస్ మొత్తం కంప్లీట్ అయ్యాయి. సో మళ్ళీ జాన్ టు డిసెంబర్ నేను ఏం చేశాను జాన్ టు నవంబర్గా డివైడ్ చేశాను. ఈ జాన్ టు నవంబర్గా డివైడ్ చేసిన తర్వాత రిమైనింగ్ డేస్ ఎన్ని 31 డేస్, అది డిసెంబర్ 31. ఓకే, ఇప్పుడు 2000 ఈ 2000 నేను ఎలా డివైడ్ చేస్తా అంటే 400 into 5 దట్ ఈస్ 2000 ప్లస్ 21 ఇయర్స్. 21 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఆడ్ ఇయర్స్ ఎన్ని లీప్ ఇయర్స్. సో మనకు అది తెలియాలి అంటే 4తో డివైడ్ చేస్తాం. ఎవ్రీ 4 ఇయర్స్కి మనకు లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 21/4. సో ఎన్ని ఉంటాయి 5 లీప్ ఇయర్స్ కదా. 5 లీప్ ఇయర్స్ అయితే 21లో 5 లీప్ ఇయర్స్ ఉంటే రిమైనింగ్ అన్ని ఆడ్ ఇయర్స్ అనే కదా. సో 5కి ఎన్ని యాడ్ చేస్తే 21 వస్తుంది 16 అన్నీ ఏమవుతాయి ఆడ్ ఇయర్స్. 16 ఆడ్ ఇయర్స్ ప్లస్ జాన్ టు నవంబర్. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను జాన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. వీక్గా డివైడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఎన్ని డేస్ మిగులుతాయి 3. ఫెబ్లో 0 ఎందుకంటే 28 డేస్ 28/7 అంటే 0 ఆడ్ డేస్, ఇంకా ఎక్స్ట్రా డేస్ ఏముండవు. మార్చ్ 31st కాబట్టి 3 డేస్ ఉంటాయి. ఏప్రిల్ 30 డేస్ కాబట్టి 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. మే అగైన్ 31st కాబట్టి 3 ఉంటాయి. జూన్ 30 కాబట్టి 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. జూలై 31st కాబట్టి 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఆగస్ట్ అగైన్ 31st కాబట్టి 3 ఆడ్ డేస్ ఉంటాయి. సెప్టెంబర్ 30 కాబట్టి 2, అక్టోబర్ 31st కాబట్టి 3, నవంబర్ 30 కాబట్టి 2, డిసెంబర్ 3 ఆడ్ డేస్. ఓకే, ఇప్పుడు నాకు జాన్ టు నవంబర్ ఎన్ని డేస్ ఉన్నాయి కావాలి. సో 3 డేస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 అప్ టు నవంబర్ ఎన్ని ఉన్నాయి 3 డేస్ 3 ఆడ్ డేస్ 6 into 3 ప్లస్ రిమైనింగ్ 1 2 3 4. సో 4 into 2 ఇవి ఏంటి 2 డేస్ 2 ఆడ్ డేస్ ఉన్నాయి అవి. ప్లస్ రిమైనింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి డిసెంబర్లో 31 డేస్ 31. 400 into 4. సో ఫస్ట్ 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. అలా ఎవ్రీ 400 ఇయర్కి 0 ఆడ్ డేస్ అయిపోతాయి కదా. అలా 5 టైమ్స్ క్యాలిక్యులేట్ చేసినా కూడా 0 ఆడ్ డేస్. సో 5 into 400 0. ఎవ్రీ 400 ఇయర్స్కి మనకి 0 ఆడ్ డేస్ వస్తాయి. సో 400 into 5 కాబట్టి 0 ప్లస్ 5 లీప్ ఇయర్స్. సో ఎవ్రీ లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి. లీప్ ఇయర్ అంటే 366 డేస్. సో 366 డేస్ని మనం ఏమైనా డివైడ్ చేసాం వీక్స్ ప్లస్ ఆడ్ డేస్. సో 360 డేస్కి 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్. 1 ఇయర్కి 2 ఆడ్ డేస్ మిగులుతున్నాయి, 2 ఎక్స్ట్రా డేస్. అలా 5 ఇయర్స్ అంటే 5 into 2 10. నెక్స్ట్ 16 ఆడ్ డేస్. 1 ఆడ్ ఇయర్ అంటే 1 ఆర్డినరీ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి 365. సో 365 మళ్ళీ వీక్స్ ప్లస్ డేస్గా డివైడ్ చేస్తే 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే. అలా 16 ఇయర్స్కి 16 into 1. సో ఇవేంటి జాన్ టు నవంబర్ ఎన్ని ఈ మంత్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేసాం. 6 into 3 18, 4 into 2 8 ప్లస్ డిసెంబర్ మంత్లో ఎక్స్ట్రా డేస్ ఎన్ని డిసెంబర్ మంత్లో ఎన్ని డేస్ 31st డే వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి 31 డేస్. సో 31st డిసెంబర్ ఏం కావాలి అది మనం అక్కడి వరకు రాసుకుంటాం. నెక్స్ట్ 5 into 2 10, 16 into 1 16 ప్లస్ 18 plus 8 26 26 plus 31. ఇవన్నీ యాడ్ చేయండి. యాడ్ చేసి ఆన్సర్ చెప్పాలి. 83ని మళ్ళీ మనం 83 డేస్ వచ్చాయి కదా 83 ఆడ్ డేస్ వచ్చాయి. ఇయర్ వైజు మంత్స్ వైజు డే వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే 83 ఆడ్ డేస్. మళ్ళీ 83 ఆడ్ డేస్ని మళ్ళీ వీక్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుంది 1 వీక్ అంటే 7 డేస్. సో 83 డేస్ని మళ్ళీ వీక్స్గా డివైడ్ చేద్దాం. 83/7 చేయండి.
7 మల్టిపుల్స్ 7 11s are 77 అంటే 11 వీక్స్ 11 వీక్స్గా డివైడ్ చేయొచ్చా 1 వీక్ 7 11 into 7 77 77 ప్లస్ 6 77 ప్లస్ 6 అంటే 83 అవుతుందా 83 6th డే సో 6 odd డేస్ మిగులుతున్నాయి 6th ఈజ్ ద లాస్ట్ డే సో 6 odd డే అంటే నేను ఆల్రెడీ చెప్పాను సండే అంటే 0 odd డేస్ వచ్చినప్పుడు సండేగా లాస్ట్ డే అవుతుంది మండే అయితే 1 ట్యూస్డే అయితే 2 వెడ్నెస్డే అయితే 3 థర్స్డే అయితే 4 ఫ్రైడే అయితే 5 సాటర్డే అయితే 6 సో నీకు లాస్ట్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి 6 ఆడ్ డేస్ మిగిలినాయి అంటే 31st 6th ఏం రిప్రజెంట్ చేస్తున్నాం సాటర్డే దీని మీనింగ్ ఏంటి సాటర్డే సో 31st December 22 ఏ డే వస్తుంది సాటర్డే అర్థమైందా సో మీరు కావాలంటే క్యాలెండర్లో చెక్ చేయండి 31st December 2022 సాటర్డే ఎందుకంటే ఫస్ట్ సండే